గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనమైతే ఫ్యామిలీతో కలిసి అరసవెల్లి అయితే వెళ్ళబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అరసవెల్లికి అయితే 1 hour 32 minutes అయితే పడుతుంది. అరసవెల్లి సూర్యనారాయణ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం మేము అందరం. ఇప్పుడు విజయనగరం నుంచి అరసవెల్లికి అయితే 70 kilometers అయితే వస్తుంది. సో ఎంతసేపట్లో వెళ్తాం అయితే చూద్దాం. విజయనగరం అనేది చాలా బ్యూటిఫుల్ సిటీ, చాలా పెద్ద సిటీ కూడా. విజయనగరంలో పైడితలమ్మవారి గుడి అయితే ఫేమస్, చూపిద్దాం అనుకుంటే ఆ రూట్ లో వెళ్ళలేదు మేము. ఇప్పుడైతే బొబ్బిల్ రాజుగారి కోటను అయితే చూపిస్తాను మీకు. చాలా పెద్దది గైస్, ఇదే బొబ్బిల్ రాజుగారి కోట. చాలా పెద్దది, లోపల కూడా చాలా బాగుంటుంది. లోపలికి ఇప్పుడు వెళ్ళలేము, వెళ్ళినప్పుడు ఇంకోసారి మీకు ఇంకో వ్లాగ్ చేస్తాను. మనమైతే జస్ట్ ఇప్పుడే తాడివాడ అయితే ఎంటర్ అయ్యాము. మేమైతే బాగా చేస్తున్నాం కారులో సాంగ్స్ పెట్టుకొని. మా అమ్మమ్మ అయితే గుడికి వెళ్ళడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఇందాక నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తీసుకెళ్తున్నందుకు. అసలు రోడ్ చూసారా గైస్, ఎంత బాగుందో. 6 lane రోడ్డు, చాలా ఖాళీగా ఉంది రోడ్డు కూడా. మా డాడీ అయితే రోడ్డు ఖాళీగా ఉందని చెప్పేసి 100 speed లో కూడా వెళ్తున్నారు. జస్ట్ ఇప్పుడైతే శ్రీకాకుళం అయితే రీచ్ అయ్యాం మేము. నది, దీని పేరు వంశధార నది, శ్రీకాకుళంలో ఉంది. ఇదైతే చూసారా గైస్ ఎంత బాగుందో. నీళ్ళు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. మేమైతే ఇప్పుడు అరసవెల్లి అయితే చేరుకున్నాం. టెంపుల్ అయితే వచ్చాము. టెంపుల్ దర్శనం అయిపోతుంది, మళ్ళీ వీడియో చేద్దాం. మా దర్శనం అయితే ఇప్పుడే అయింది గైస్. మేము ఇప్పుడైతే అన్నదానానికి అయితే వెళ్తున్నాం. మేమైతే జస్ట్ ఇప్పుడే అన్నదానానికి అయితే వచ్చాము. 20 minutes లైన్ లో నించున్నాం. 30 minutes అవుతుంది. ఇప్పుడు అన్నదానానికి అయితే వచ్చాం, తినడానికి వచ్చాం. ఇప్పుడే అయితే భోజనం చేసాము. మళ్ళీ వెళ్ళిపోతున్నాము. భోజనాలు అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చింది. విజయనగరం వెళ్లే దారిలో కమ్మసగడం అనే ఊరి దగ్గర ఒక శ్రీ మహాలక్ష్మి తల్లి. మేమైతే సక్సెస్ఫుల్లీ ట్రిప్ అయితే కంప్లీట్ చేసాం. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.